విజయనగరం జిల్లా బోడంపల్లి మండల తహసీల్దార్ సనపల రమణయ్య హత్యతో రెవెన్యూ యంత్రాంగం అట్టుడుకుపోతోంది. సహచరుడి దారుణ హత్యోదంతాన్ని నిరసిస్తూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. శ్రీకాకుళం జిల్లా దిమిలాడ గ్రామానికి చెందిన రమణయ్య హత్యపై అదే జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ఆయన ఇప్పుడు ఎన్నికలు అంతకన్నా ముందు రెవెన్యూ శాఖలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న బడా అధికారులకు కేసుల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు 17 మంది అధికారుల కేసులు రెవెన్యూ కోర్టు ద్వారా వినబోతున్నారు. కేసుల పరిశీలనకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. సోమవారం వినబోతున్నారు. ఇందుకు మంత్రి పేషి అన్ని ఏర్పాట్లు చేసింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్న ప్రచారం జరుగుతుండగా మంత్రి ఆ శాఖలో అత్యంత కీలకమైన డిసిప్లినరీ కేసుల పరిష్కారం శరవేగంగా చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఇదే అంశం రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్ గా మారింది. రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. డిప్యూటీ కలెక్టర్లను ఆర్డీఓ, డిఆర్ఓ, ఇతర ప్రాజెక్టు అధికారులుగా నియమిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారిపై అభియోగాలు వస్తే విచారణ చేయించి శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం సీసీఎల్ఏకు ఉంది. సస్పెన్షన్, సర్వీస్ నుంచి తొలగింపు, పెన్షన్, ఇతర వేతన ప్రయోజనాల నిలుపుదల వంటివి ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటారంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాయుడు తెలుసుకుందాం. ప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మరి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న సమయంలో అత్యవసరంగా ఆ అభియోగాలు ఉన్న అధికారులపై విచారణ చేపట్టడం, అది కూడా షార్ట్ టైం అంటే ఈ నెల 2వ తారీఖు నోటీస్ ఇచ్చి 5వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొనడంపై రెవెన్యూ వర్గాలు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇదంతా కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా అందిన కాడికి దండుకునేందుకే అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో సాధారణంగా తమ పనితీరులో కొంతమంది అధికారులు కొన్ని సందర్భాల్లో కొన్ని అవినీతి అభియోగాలు కావచ్చు, అవినీతికి సంబంధించి చర్యల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి కేసులు నమోదవడం కూడా పరిపాటిగా వస్తుంది. అయితే గత పాలకుల్లో గత ప్రభుత్వాల మొత్తం దీనిపై ముందు 15 రోజుల ముందుగా నోటీసులు ఇచ్చి నిర్దిష్టమైన అభిప్రాయాలు వెల్లడించారు. ఒకవేళ వారు చెప్పిన కారణం సహించడం కాకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసేవారు. కానీ తాజాగా ధర్మాన ప్రసాదరావు మాత్రం చెప్పేది నీతి సూత్రాలు, అలాగే ఆచరించేది మాత్రం అవినీతి మార్గం అన్న విధంగా వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. తాజాగా అందుకు 2వ తారీఖు నోటీసులు ఇచ్చి 5వ తారీఖు అంటే ఈ రోజు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలంటూ ఆయన ఇచ్చిన నోటీసులపై కూడా మంత్రివర్గం కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే దాదాపు 17 మంది అధికారులను ఒకే సమయంలో రమ్మంటాం, దానికి కూడా షార్ట్ టైంలోనే అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలు చూస్తే రేపు ఈ నెలాఖరులో వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ ముందే మొత్తం ఉన్న దెబ్బ ఉండగానే ఇంటి చక్కబెట్టుకునే అన్న సూత్రం విధంగా ధర్మాన ప్రసాదరావు అనుసరిస్తున్నారని కూడా చెప్తున్నారు. కొంతమంది తనకు నమ్మిన బడ్డుగా ఉన్న కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఈ తంతు మాత్రం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరంతా హాజరవ్వాలి. వారు చెప్తున్న అంశాలకు సంబంధించి ఆయన విన్న తర్వాత ఆయా కేసులకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ తర్వాత చర్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ మధ్యవర్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వారి ద్వారా ఈ మొత్తం తంతు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గతంలో కూడా ఇదే తరహాలో ఒకసారి ఆ మధ్యవర్తులను అడ్డం పెట్టుకుని కొంతమందిపై తీవ్ర కేసులు ఉన్నప్పటికీ కూడా కేవలం నామమాత్రం చర్యలతో వారిని తిరిగి విధుల్లో తీసుకోవడం, అలాగే కోరుకున్న చోట్ల కూడా బదిలీ చేసిన అంశాలపై అప్పట్లో పెద్ద తెచ్చుకోవడం నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి 15 మంది అధికారులపై ఇదే విధంగా ఆయన షార్ట్ టైంలో నోటీస్ ఇచ్చి అవన్నీ హాజరు కమ్మంటూ తద్వారా ఇదంతా దురుద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా చేస్తుందే తప్ప ఇందులో ఎక్కడ పూర్తి విచారణ చేద్దామనే ఆలోచనే మంత్రికి కానీ సంబంధిత అధికారులు కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన నోటీసులపై మాత్రం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఈ తీవ్ర అభియోగాలు ఉన్న కేసులకు సంబంధించి నిజంగా వారిపై చర్యలు ఉంటాయా, లేకపోతే కేవలం నామమాత్ర చర్యలతో గతంలో
వదిలేస్తారనే అంశం కూడా చర్చ నడుస్తుంది నీలిమ.